అన్నిటికీ ఆధార్ లింకప్ చేస్తే ఇప్పుడు అది కాస్త కొత్త సమస్యకు కారణమైంది. దేశంలో జనాభా లెక్కల ప్రకారం ఏటా 85 లక్షల మంది చనిపోతూ ఉంటారు. అదే సందర్భంలో పుట్టేటటువంటి సంఖ్య గతంతో పోల్చుకుంటే తగ్గింది. అది పక్కన పెడితే గత 14 సంవత్సరాల్లో ఆధార్ డీయాక్టివేట్ అంటే మనుషులు చనిపోవడం వలన రద్దయినటువంటిది 1,5,00,000 అదే సందర్భంలో యాజ్ ఫర్ ఈ గణాంకాల ప్రకారం చూసుకున్నప్పుడు మరణాల సంఖ్య లెక్క చూసుకుంటే దాదాపు 11 కోట్ల మంది చనిపోయి ఉంటారు. అంటే 11 కోట్ల మంది చనిపోతే 1,500,000 కార్డులే డీయాక్టివేట్ అయినాయి. ఉంటే ఏంటి దానివల్ల అంటే అంతమంది ఉన్నట్టు జనాభా కనబడుతుంది అక్కడ. అంటే 10 కోట్ల మంది మన దగ్గర లేకపోయినా ఉన్నట్టు కనబడుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. దానివల్ల జనాభా లెక్కలో గందరగోళం ఏర్పడింది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇళ్ళ దగ్గర అంటే మనం దీనికి వివిధ రాష్ట్రాలు సంక్షేమ పథకాలు ఇస్తాయి కదా. ఇప్పుడు అమ్మ ఒడిలో, తల్లికి వందనాలు, లేకపోతే రైతు భరోసాలు, లేకపోతే పెన్షన్లు ఇట్లాంటి ఇప్పుడు మనకి ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు. చాలా రాష్ట్రాలు అకౌంట్లో వేసేస్తుంటారు. ఈ డబ్బులు అట్లా పడిపోతుంటాయి. మహిళలకి ఇచ్చేటటువంటియో, వృద్ధ మహిళలకి ఇచ్చేటటువంటిదో ఇట్లాంటి డబ్బులు అందులో పడిపోతూ ఉంటుంటాయి. అది మిస్యూజ్ అవుతూ ఉంటుంటాయి. అంటే చనిపోయిన వాళ్ళ తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా ఆ బ్యాంకులో పడి ఉంటాయి. అట్లాగే ఆ కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకపోతే అకౌంట్ అట్లాగే ఉండిపోతుంటుంది. ఎందుకంటే ఈ ఆధార్ది ఇది డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి బ్యాంకులో క్లోజ్ చేయించుకోవాలి, ఆధార్ కూడా క్లోజ్ చేయించుకోవాలి. చేయకపోతే వచ్చే సమస్య అదంతా.